ఈ మధ్య కాలంలో మహిళా జర్నలిస్టుల పైన, మహిళా యాక్టివిస్టుల పైన, అసలు మొత్తంగా మాట్లాడే వాళ్ళ పైన, అంటే మాట్లాడటం అంటే ప్రశ్నించే వాళ్ళు, ఒక ఒరిజినల్ జర్నలిజం, ఒరిజినల్ యాక్టివిజం చేసే వాళ్ళందరి మీద కూడా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి నేను కేవలం మహిళల మీదే జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, పురుషుల మీద కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అట్లాంటి ట్రోల్స్ కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలుగు రవి కానివ్వండి, కాళోజీ సీన్ కానివ్వండి, చాలా మంది విపరీతంగా ట్రోల్స్ కి గురవుతూ ఉన్నారు. అయితే ఈ ట్రోల్స్ కి గురవుతున్న వాళ్ళందరిలో ఉన్న కామన్ అంశం ఏంటంటే వీళ్ళు ప్రశ్నించడం, ప్రశ్నని తట్టుకోలేని వాళ్ళు, ఆన్సర్ చెప్పలేక, ఆన్సర్ చెప్పడం ఇష్టం లేక విపరీతమైన దాడులు చేస్తున్నారు. అయితే అందరూ అలాంటి వాళ్ళేనా? కాదు, చాలా మంది పర్వర్ట్స్ ఉన్నారు. ఈ పర్వర్ట్స్ అందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ అనే ఒక వేదిక దొరికింది. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నారు. దీన్ని ఎట్లయినా ఆపాలి. ఎందుకంటే ముఖ్యంగా విమెన్ దగ్గరకు వచ్చేప్పటికల్లా మనం రాజకీయాలు మాట్లాడే వాళ్ళు, అభిప్రాయాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు. అసలు నేను ఈ మధ్య ఒక రీల్ చూశాను. అమ్మాయి ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్ టెస్ట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ నేను ఫలానా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశానని పెట్టింది, అంతే. ఆ రీల్ ఏదో పెట్టింది. దాని కింద వచ్చి పచ్చి బూతులు తిడుతున్నారు. ఏమీ సంబంధమే లేదు. అంటే నీ రోగం ఏంటి, నువ్వేంటి, నీ టిఫిన్, అసలు ఒకటి కాదు, విపరీతంగా తిట్టడం. అంటే అసలు విమెన్ ని ఆన్లైన్ నుంచి పుష్ బ్యాక్ చేసేది వాళ్ళు ఉండకూడదు. ఉంటే మీరు ప్రతిభతలుగా ఉండాలి, కొంగు కప్పుకొని ఉండాలి, పూజలు పెట్టుకోండి, అంతేగాని మీరు వేరే మాట్లాడకూడదు. రాజకీయాలు మాట్లాడద్దు, సామాజిక అంశాలు మాట్లాడద్దు, చివరికి టిఫిన్ గురించి కూడా మాట్లాడద్దు. అది ఆ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత చాలా టఫ్ గా ఉంటుంది. చాలా కాలంగా అందరం విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ట్రోల్స్ ని ఒక భరించలేని స్థాయికి వస్తాయి. వచ్చినప్పుడు మనం వచ్చి మాట్లాడుతున్నాం. గతంలో కూడా మాట్లాడాం. ఇక్కడ మనం ఈ మూడోసారి మనం ట్రోల్స్ మీదనే మీటింగ్ పెట్టడం అనేది ఇక్కడ ఇది మూడోసారి. ఈసారి తాజాగా దానికి గురవుతున్న వాళ్ళు పాత వాళ్ళం ఎలాగో ఉన్నాం. తులసి మనం ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న యాక్టివిస్టులు అందరూ దాదాపుగా వీళ్ళందరికీ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ చాలా మందికి జరుగుతుంది. ఇప్పుడు తాజాగా శ్రీనిధి మీద, శ్రీనిధి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మరీ పెట్టారు. అయితే మార్ఫింగ్ కూడా ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా సంజ, దేవి, తులసి ముగ్గురు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. ఆ చేసిన వ్యక్తి ఎవరో అతని వివరాలతో సహా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాం. పోలీసులు కనుక్కోవాల్సిన అవసరం రాలేదు, మనమే చేశాం. అయినా కూడా పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. అప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది. నిజానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్ తో, గవర్నమెంట్ తో అనేక సార్లు రిప్రజెంటేషన్ చేశాం. చాలా చిన్న విషయం, మీరు ట్రోల్స్ ని కేసులు పెట్టకండి, జైళ్ళకు పంపించకండి. జస్ట్ షీ టీమ్స్ లో లాగా పిలిచి కౌన్సిలింగ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ ముందు, అంతే మేము అడుగుతున్నది. బట్ ఎందుకో ప్రభుత్వం ఆ పని కూడా చేయట్లేదు. ఇప్పుడు తాజాగా శ్రీనిధి మీద చాలా దారుణమైన ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అసలు దీన్ని ఎట్లా ఎదుర్కొందాం, మనం ప్రభుత్వాన్ని ఎట్లా అకౌంటబుల్ చేద్దాం? ఎందుకంటే పీపుల్ని చేయలేం, పార్టీలు కూడా అంతే దారుణంగా తయారయ్యాయి, అన్ని పార్టీలు ఒకలాగే ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.